ప్రస్తుతం మనతో పాటు మంగళాల్ నాయక్ గారు ఉన్నారు. షాద్నగర్ నియోజకవర్గం మంగళాల్ నాయక్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల నేత, అందరినీ కలుపుకుని పోయే ఆశాజ్యోతి మా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరి ఇక్కడున్న ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నిజమైన న్యాయం చేసిరనేది మేము గర్వపడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా షాద్నగర్ ప్రాంతంలో అట్టడుగు వర్గం నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి నేటి ఎమ్మెల్యే స్థాయి వరకు మచ్చలేని నాయకుడు, మనసున్న నాయకుడు, అందరినీ కలుపుకొని వెళ్లి శాంతంగా ఈ రోజు సమస్యలు పరిష్కరించే నాయకుడు మా శంకరన్న గారు. ఈ రోజు ఎమ్మెల్యే కాకంటే ముందు నుంచి కూడా మేము వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకుడు, ఏకైక బడుగు బలహీన వర్గాల నేత మా శంకరన్న గారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఓబీసీ నాయకులందరికీ న్యాయం చేకూర్చినట్టు ఈ రోజు వారి ఆధ్వర్యంలో తప్పకుండా బీసీ రిజర్వేషన్ 42% సాధిస్తారనేది నేను గర్వంగా మా షాద్నగర్ ప్రాంతానికి గర్వకారణంగా ఈ రోజు శంకరన్న గారికి ఇచ్చి బడుగు బలహీన వర్గాల నేత అట్టడుగు అయిన ఆ కులం నుండి ఈ రోజు వారికి ఇవ్వడము. గతంలో రాజకీయాలు నేపథ్యం ఉన్న కుటుంబాలకే కాంగ్రెస్ పార్టీ పదవులు ఇస్తుందనే మాట ఉండే, కానీ ఈ రోజు చూస్తే ఎట్లాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక మామూలు సర్పంచ్ స్థాయి నుంచి నేటి ఎమ్మెల్యే స్థాయి అయిన మా శంకరన్న గారికి పదవి ఇవ్వడము మా ప్రాంతమే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని వర్గాలు, గిరిజనులు, ముఖ్యంగా నేను లంబాడీ వర్గానికి చెందిన వాడిని. లంబాడీలకు వెన్నుదన్నుగా ఒక అన్న తమ్ముడుగా ఉండి ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకున్న నాయకుడు మా శంకరన్న గారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఈ రోజు గౌడ, యాదవ, గురుమ అన్ని వర్గాలకు అందరితోటి కలుపుకొని వెళ్లే నాయకుడు, అహంకారం లేని వ్యక్తి ఈ రోజు మా వీర్లపల్లి శంకరన్న గారు. కాబట్టి ముఖ్యంగా మేము రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓబీసీ నాయకులకు ఈ రోజు మీకు ఒక పోరాడే యోధుడు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టడం చాలా శుభ పరిమాణం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకి న్యాయం చేస్తుంది కానీ నమ్మకం మాకుంది. దాంతో పాటు ఈ రోజు గిరిజనులకు, హరిజనులకు అందరినీ కలిపిపోయే నేత ఈ రోజు శంకరన్న. కాబట్టి నిజంగా మేము మరొక్కసారి రుణపడి మరి ఆ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై సోనియా.